హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక చాలా ఫేమస్ బుక్ గురించి మాట్లాడుకుందాం. ఆ బుక్ పేరేంటంటే ద సైకాలజీ ఆఫ్ మనీ బై మోర్గన్ హోసెల్. సో మనీ గురించి ఇలాంటి యాంగిల్ లో మాట్లాడిన బుక్ చాలా రేర్ గా ఉంటుంది. ఈ బుక్ లో ఉన్న కీ ఇన్సైట్స్, నాకు నచ్చిన పాయింట్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అది కంపల్సరీ 100% డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియోని లాస్ట్ దాకా, చివరి దాకా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు గ్రేట్ గ్రేట్ మైండ్ చేంజింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఏంటంటే అబౌట్ ద ఆథర్. ద సైకాలజీ ఆఫ్ మనీ ఒక యూనిక్ బుక్ అండ్ దట్ ఎక్స్ప్లోర్స్ హౌ పీపుల్ థింక్ అబౌట్ బిహేవ్ విత్ మనీ. సో మోర్గన్ హోసెల్ ఈ బుక్ ఆథర్. సో ఒక రినోవ్డ్ రైటర్ అండ్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. ఈ బుక్ లో ఫినాన్షియల్ సక్సెస్ ని ఇంటెలిజెన్స్ కన్నా బిహేవియర్ చాలా ఇంపార్టెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సెకండ్ ఏంటంటే కీ థీమ్స్ ఇన్ ద బుక్. సో ఈ బుక్ లో మెయిన్ గా 20 షార్ట్ స్టోరీస్ ఆర్ చాప్టర్స్ ఉన్నాయి. సో ప్రతి చాప్టర్ మనీకి మేనేజ్ చేయడం ఎలా, హ్యూమన్ సైకాలజీని ఎలా ఇంపాక్ట్ చేసింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో లెట్స్ డిస్కస్ ఫ్యూ కీ థీమ్స్. ఫస్ట్ ఏంటంటే లక్ వర్సెస్ రిస్క్. సో సక్సెస్ ని, లక్ అండ్ రిస్క్ ని రెండు ప్లే చేస్తాయి సో అని ఆథర్ చెప్తారు. సక్సెస్ ని ఓవర్ సెలబ్రేట్ చేయడం ఆర్ ఫెయిల్యూర్స్ ని ఓవర్ క్రిటిసైజ్ చేయడం అవాయిడ్ చేయాలి అని సజెస్ట్ చేస్తారు. సో సెకండ్ ఏంటంటే ద పవర్ ఆఫ్ సేవింగ్. హౌ మచ్ యూ సేవ్ మ్యాటర్స్ మోర్ దెన్ హౌ మచ్ యూ ఎర్న్ అని చెప్తారు. కన్సిస్టెంట్ సేవింగ్స్ లాంగ్ టర్మ్ వెల్త్ కి కీ ఎంఫసైజ్ చేస్తుంది. సో థర్డ్ వన్ ఏంటంటే లీవింగ్ బిలో యువర్ మీన్స్. సో బీయింగ్ రిచ్ వర్సెస్ స్టేయింగ్ రిచ్. సో డిఫరెన్స్ ని హైలైట్ చేస్తారు. సో సస్టైనబుల్ గ్రోత్ అండ్ వెల్త్ ని మెయింటైన్ చేయాలి అంటే మోడల్ అండ్ లైఫ్ స్టైల్ ని ఫాలో చేయాలని చెప్తారు. సో థర్డ్ ఏంటంటే వై దిస్ బుక్ ఈస్ డిఫరెంట్. మోస్ట్ ఫినాన్షియల్ బుక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతారు, కానీ ద సైకాలజీ ఆఫ్ మనీ మనకి మైండ్ సెట్ అండ్ బిహేవియర్ గురించి కొన్ని బుక్స్ మాత్రమే ఇన్సైట్ ఇస్తుంది. సో అందులో మనీ డిస్కషన్స్ లాజిక్ కాకుండా ఎమోషన్స్ తో తీసుకుంటాం అని చెప్పారు. సో పేషెన్స్ అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్ అని ఎంఫసైజ్ చేశారు. మై ఫేవరెట్ లెసన్స్ ఇన్ దిస్ బుక్. నాకు పర్సనల్ గా నచ్చిన లెసన్స్: సేవ్ ఫర్ నో రీజన్. సేవింగ్స్ ని ఫ్యూచర్ నీడ్స్ కోసం కాకుండా ఫ్రీడమ్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి. సో సెకండ్ ఏంటంటే కాంపౌండింగ్ మ్యాజిక్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు కాంపౌండింగ్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. సో వెల్త్ గ్రో చేయడానికి టైమ్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఏంటంటే అవాయిడ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో ఇన్కమ్ పెరుగుతుంది అంటే ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతుంది. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కాస్ట్ ఆఫ్ లివింగ్ కంట్రోల్ చేయాలి. సో ఫిఫ్త్ ఏంటంటే హూ షుడ్ రీడ్ దిస్ బుక్. ఈ బుక్ ఎవరి కోసం? సో ఈ బుక్ చాలా మందికి ఉపయోగపడుతుంది. సో బట్ బిగైనర్స్ ఇన్ పర్సనల్ ఫినాన్స్, ఎవరైతే పర్సనల్ ఫినాన్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దోస్ హూ స్ట్రగుల్ విత్ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, ఎవరైతే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ బుక్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ గైడ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఈ బుక్ ని, ప్రిన్సిపల్స్ ని క్లయింట్స్ కి వాళ్ళు చెప్పొచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో సైకాలజీ ఆఫ్ మనీ ఒక మస్ట్ రీడెడ్ బుక్ అని నేను చెప్పొచ్చు. సో నాట్ జస్ట్ ఫర్ ఫినాన్షియల్ నాలెడ్జ్ బట్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ బిహేవియర్ టు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ బుక్ ద్వారా? సో ఎవరైనా ఆల్రెడీ ఈ బుక్ ని చదివారా? అయితే చదివితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ని. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకండి. సో మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అంటిల్ దెన్ సైనింగ్ ద బాయ్.